మనం ప్రీవియస్ వీడియోలో రస్ట్ ప్రోగ్రామింగ్ ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే చిన్న ప్రోగ్రామ్ చూసాము. ఈ వీడియోలో మనం రస్ట్ లో ఏ విధంగా అప్డేట్స్ చేయాలి, అంటే ఎప్పుడు కూడా కొత్త వెర్షన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి రస్ట్ ప్రోగ్రామ్ లో. అలాగే రస్ట్ ని ఏ విధంగా అన్ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది చూద్దాము. సో దాని పర్పస్ ఉన్న మనకు కమాండ్ వచ్చేసి రస్ట్ అప్ RUSTUP ఈజ్ అఫీషియల్ కమాండ్ లైన్ టూల్ ఫర్ ఇన్స్టాలింగ్, మేనేజింగ్ అండ్ అప్డేటింగ్ ద రస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో దీన్ని వెర్షన్ మేనేజర్ అంటారు. సో మీకు నోట్ లో చూసుకున్నట్టయితే ఎన్విఎం, పైథాన్ లో ఈఎన్వి ఎలాగైతే ఉందో ఇక్కడ మనకి రస్ట్ యూపీ అని ఉంటుంది, రెస్ట్ అప్ అని చెప్పి. సో ఇక్కడ అప్డేట్ చేయడానికి, అలాగే స్విచ్ చేయడానికి స్టేబుల్, బీటా అండ్ నైట్లీ వెర్షన్స్ లోకి ఈ వీటి గురించి స్టేబుల్ అంటే మనం డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నది స్టేబుల్ వెర్షన్. లేదు మీకు కొత్త వెర్షన్స్ ఏమన్నా, కొత్త ఫీచర్స్ ఏమన్నా బీటాలో ఉంటాయి, మీరు కావాలంటే బీటా రిలీజ్ తోటి వర్క్ చేయొచ్చు. లేదు నైట్లీ అంటే, బట్ ఎవ్రీ నైట్ కంటైన్స్ ఎక్స్పెరిమెంటల్ ఫీచర్స్, అడ్వాన్స్డ్ యూజర్ నీడింగ్ ద బ్లెండింగ్ ఎడ్జ్ ఫర్ ద కొత్త ఫీచర్స్ కోసం నైట్లీని యూజ్ చేసుకుంటారు అనమాట. చెకింగ్ యువర్ ఇన్స్టాలేషన్, అసలు see which tool chains are installed and which one is currently active. ఓకే, ఏ టూల్ చైన్స్ ఇన్స్టాల్ అయినాయి, ఏది కరెంట్ గా యాక్టివ్ లో ఉన్నది అనేది చూసుకోవడానికి మనకి రస్ట్ అప్ యూజ్ అవుతుంది. సో సిఎండి ఓపెన్ చేసుకుని, సో రస్ట్ అప్ షో అని చెప్పి ఇవ్వండి. ఇక్కడ మీకు స్టేబుల్, యాక్టివ్ టూల్ చైన్ వచ్చేసి నేమ్, ఈ డీటెయిల్స్ అన్ని మనకు వస్తున్నాయి. మీకు ప్రాక్టీస్ మీద ఇవన్నీ కూడా తర్వాత తెలుస్తుంది ఏమేమి ఎందుకు యూజ్ అవుతున్నాయి అనేది. అలాగే మీరు అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారు, స్టేబుల్ వెర్షన్ ఏదో కొత్తగా రిలీజ్ అయింది, ఇప్పటికప్పుడు మీరు అప్డేట్ చేసుకోండి. సో రస్ట్ అప్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్టే దీనికి క్లీనింగ్ అప్, డౌన్లోడ్, చెకింగ్ ఫర్ సెల్ఫ్ అప్డేట్. సో ఇది సెల్ఫ్ అప్డేట్, సింకింగ్ ఛానల్ అప్డేట్స్ ఫర్ స్టేబుల్ గానే ఉన్నది. అంటే ఇప్పుడే కదా మనం ఇన్స్టాల్ చేసింది. మీరు ప్రతి 10 రోజులకు ఒకసారి ట్రై చేయండి. అలా నైట్లీలోకి వెళ్ళి మీరు ప్రోగ్రామ్ రాయాలనుకుంటే రెస్ట్ అప్ టూల్ చైన్ ఇన్స్టాల్ నైట్లీని ఇన్స్టాల్ చేసుకోండి. సో తర్వాత ఇవి కమింగ్ సెషన్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత రెస్ట్ అప్ డిఫాల్ట్ నైట్లీలో ఉంచండి. లేదు మీరు స్పెసిఫిక్ కమాండ్ విత్ నైట్లీతో చేయాలనుకుంటే రెస్ట్ అప్ రన్ నైట్లీ కార్గో బిల్డ్. ఓకే, సో ఇవన్నీ మీకు కమింగ్ సెషన్ లో అర్థమవుతాయి ఇంకా క్లియర్ గా. తర్వాత మీరు రెస్ట్ ని మీ సిస్టమ్ నుంచి అన్ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే, మీకు ఇక్కడ తెలుగులో కూడా కంటెంట్ ఉంది, మీకు తెలుగు వస్తే అది చదవండి. సో ఈ వీడియో, ఈ లింక్, ఈ నోట్స్ ఉన్న లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి, మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సెల్ఫ్ అన్ఇన్స్టాల్. సో కంటిన్యూ. ఎస్, సో రెస్ట్ ఇన్స్టాల్ అయిపోయింది. ఒకసారి చూద్దాము. is not recognized as an internal or external command. Thanks for watching this video. మన వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. రెగ్యులర్ గా వీడియోస్, రిలీజ్ చేసిన వీడియోస్ అన్ని అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.